పడితే అదే వాడికి చివరి రోజు. కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని, తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా? చివరి రోజు చేసావా? డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప పవర్ అంతా నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ, ఇది సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి, అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే ప్రజలేమి చెవుల్లో పూలు పెట్టుకోలేరు. కాకపోతే నీకు పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి, కేసులు పెడతానంటున్నావు కాబట్టి భయపడి ఊరుకుంటారేమో కానీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో లేరు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం పాటు అసలు ఏ శాఖ అండి నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖల సంగతి దేవుడు ఎరుగు. ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అన్నీ తప్పులే. 10th క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడమని ప్యాచ్ చేశారు, అన్నీ తప్పులే, దుర్మార్గం. అదే ఇంకొక మంత్రి సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ సిగ్గు కూడా లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కదా. అందుకని ఆయన చెప్పింది వేదం. ఒకటి కాదు, అన్ని శాఖలు ఆయనయే. హోంశాఖలో ఆయన ఏళ్ళు పెడతాడు, మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూలు చేస్తాడు, R&Bలో ఆయనే ఉంటాడు, అన్ని శాఖలు చూస్తాడు. ఎవరై అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. ఆయన ఏం అనడానికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి కూడా ఏం లేదు, మైక్ ముందే ముఖ్యమంత్రి. కణమాయాన్ని ఆయన చూసుకోవాల్సిందే. చివరికి ఏంటో తెలుసా మీకు? అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతిలో లేదు. లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తాడు. లిస్ట్ అంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళితే లోకేష్ టిక్ పెడితే కలుపుతారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఇవాళ సుపరిపాలన తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు, మంచి ప్రభుత్వం మాది, షూరిటీ గ్యారంటీ, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ వేదిక మీదకైనా వెళ్ళండి, అది అంతర్గతమైన మీటింగా, బహిరంగ మీటింగా, బహిరంగ సభ, లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా, ఏ మీటింగ్ అన్నా వెళ్ళు, ఏ చర్చాగోష్ఠికన్నా వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తన గొప్పతనం చెప్పుకోవటమే. నేను హైదరాబాద్ నిర్మించా, ఎక్కడ నిర్మించావు నాకు అర్థం కాల. ఆయన హైదరాబాద్ నిర్మించా, నేను ఐటీకి పితామహుడిని, ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం. ఇంకేదో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అట్లాంటివాడు, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి, ఈ రెండూ తప్ప ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంటో చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన ఈర్ష్య, జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన భయం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడో అనేటువంటి ఛాయలు నీ ముఖంలో కనిపిస్తున్నాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే ఒప్పుకోడు. నాకు ఆశ్చర్యం వేసింది, హెలికాప్టర్ కూడా దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంట. అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరగకూడదంటే, తిరిగితే నాకు ప్రమాదం అనేటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు నెట్టబడ్డాడు. అంటే ఎంత అభద్రతాభావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈ మధ్యన చూశాం కదా టీవీలో, వాళ్ళ టీవీల్లో కూడా, ఆయనకు అనుకూలమైన టీవీల్లో కూడా అక్కడక్కడ లీకులు వస్తున్నాయి. చెబుతున్నారు, పొరపాటున చెబుతున్నారు, తప్పక చెబుతున్నారు. సర్వేలు జరుగుతున్నాయి, ఆ సర్వేలో చాలామంది ఎమ్మెల్యేలు డౌన్ఫాల్ అయిపోతున్నారు, వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది, వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది అని. ఆ ఎమ్మెల్యేని అడగని చెప్తారు, మా గ్రాఫ్ కాదండి, చంద్రబాబు గ్రాఫే పడిపోతుంది, మేమేం చేయమంటున్నారు. ఎందుకు పడిపోతుందంటే మా చంద్రబాబు వాళ్ళ అబ్బాయి మాట ఏంటంటే అందుకని గ్రాఫ్ పడిపోతుంది అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలుగుదేశం గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది. చంద్రబాబు కూడా చెప్పాడు నిన్న మీటింగ్లో, ఎవరైతే గ్రాఫ్ పడిపోతుందో ఆ ఎమ్మెల్యేలను ఊరుకొని నేను, వాళ్ళు అనుకుంటున్నారు మనసులో మా గ్రాఫ్ కాదు నీ గ్రాఫ్ పడిపోతుందని. ఈ రకమైనటువంటి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితికి కేవలం 1 సంవత్సరంలో, నేను ఇంతవరకు 89లో రాజకీయాల్లోకి వచ్చా, అప్పటి నుంచి ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా చురుగ్గా ప్రతి విషయాన్ని పరిశీలించే వ్యక్తిగా చెప్తున్నా, 1 సంవత్సరంలో ఇంత గ్రాఫ్ పడిపోయినటువంటి ప్రభుత్వం
ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి ఆంధ్రదేశంలో, భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అలివి కాని వాగ్దానాలు ఇచ్చి, చేయలేమని తెలిసి కూడా వాగ్దానాలు ఇచ్చి, అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడైతే పాల్పడ్డారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సర కాలంలోనే అతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మన్నల్ని పతనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడేటటువంటి స్థితికి ఆయనే తెచ్చుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. శాంతి పద్ధతులు ఎంత దారుణంగా ఉన్నాయని నాకు అర్థం కాలేదు. పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా నేరాలు జరిగితే వాటిని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండాలి. కానీ వీళ్ళందరూ దేనికున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి, అవి కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జనం రాకుండా అడ్డుకోవడానికి, ఇలాంటి పరిస్థితులు. అంటే పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పొలిటికల్గా ఉపయోగించుకోవాలనే తాపత్రయం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. అంటే ఫలితం అనుభవించక తప్పదని మనం చేస్తున్నాం. మేమేం చూసుకుంటాం రాజకీయాల్లో? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. పోలీసులకి ఏం పని? పోలీసుల మధ్యలో ఎంటర్ చేస్తారు, మా మీద కేసులు పెడతారు, భయపెడతారు, పారిపోమ్మంటారు.